మళ్ళీ మీరే ఇది మధ్యాహ్నం వస్తుంది. ట్రీట్మెంట్ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు సార్. ఎందుకనంటే డాక్టర్స్ అంటే ఎక్కువ మాట్లాడతాము, ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అనేది ఇస్తాం, వాళ్ళకి బూస్ట్ అనేది అందిస్తాం మేము. వాళ్ళ కష్టం ఏమన్నా ఉన్నా కూడా మేము మాట్లాడగలుగుతాం. టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి లేదు సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వర్ణిలో హెల్త్ క్యాంప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎందుకంటే చాలా మందికి జ్వరాలు అలాంటివి రావడం జరిగింది, డెంగ్యూ, మలేరియా అవన్నీ కూడా. ఎందుకంటే ప్రజలందరూ కూడా శానిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటేనే బాగుంటుంది. చాలా మందికి ఇప్పుడు మేమందరం హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం వల్ల దాంట్లో ఎక్కువ శాతము చాలా మందికి బాడీ పెయిన్స్ అనేది చాలా సివియర్ గా ఉన్నాయి. మేము ఆర్డిటీ కిట్ కూడా టెస్ట్ చేయడం జరిగింది, మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎంపీడీఓ సారు, సెక్రటరీస్ అందరు కూడా, గ్రామానికి సంబంధించిన పెద్దలు కూడా అందరూ కూడా పాల్గొన్నారు. చుట్టుపక్కల ప్రదేశాలన్నీ కూడా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం ఒక్కళ్ళమే శుభ్రంగా ఉండడం వల్ల రోగం అనేది రాకుండా ఉంటుందని అనుకోవడం అనేది తప్పు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడైనా కానీ దోమ నీటి నిల్వ లేకుండా చూసుకోవాలా. అందుకనే మా ఆశాలు గాని అందరు కూడా, గ్రామ పంచాయతీ సిబ్బంది గాని, మండల లెవెల్ నుంచి అన్ని చోట్ల కూడా మన డ్రై డే ఫ్రైడే అనేది చేయడం జరుగుతుంది. ఒక చిన్న స్పూన్ వాటర్ ఉన్నా కూడా దోమ అనేది పెరుగుతుంది. కాబట్టి నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. కుండ పెంకులు కానీ, అట్లానే మన టైర్లు, ట్యూబ్స్, బాత్రూమ్లలో కానీ ఎక్కడైనా కానీ నీటి నిల్వలు లేకుండా చూసుకోవడం వల్ల మనం ఈ దోమలను అరికట్టి డెంగ్యూ, మలేరియాని అరికట్టవచ్చు. ముఖ్యంగా ఎక్కువ శాతం అంటే చికెన్ గున్యా అలాంటిది ఎక్కువ కనబడుతుంది. ఊళ్ళో మోకాళ్ళ నొప్పులతో విపరీతంగా బాధపడుతున్నారు ప్రజలు. థ్యాంక్ యూ.